శ్రీరామ్ జై శ్రీరామ్. ఈరోజు మంగళవారం సందర్భంగా చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు ఏంటో తెలుసా? భీష్మ ఏకాదశి. అటువంటి పర్వదినము చాలా విశేషమైనటువంటి రోజు. విష్ణు సహస్రనామం అనేటువంటిది ఉద్భవించినటువంటి రోజుగా చెప్తారు. శ్రీ మహావిష్ణువు చెప్పింది, భీష్మ పితామహుడు చెప్పినటువంటిది. ఆయన అంపశయ మీద ఉన్నప్పుడు 6 నెలల పాటు అంపశయ మీదే ఉంటాడు. అర్జునుడు బాణార్జునుడు 6 నెలల వరకు బతికి ఉంటాడు. ఇంతకు విశేషమైనటువంటి ఈ భీష్మ ఏకాదశి భీష్ముడు ప్రతిష్ఠించినట్టుగా విష్ణు సహస్రనామాన్ని మొత్తం కూడా చెప్తారు వాళ్ళందరికీ కూడా. అటువంటి పుణ్యకరమైనటువంటి శుభదినం ఈరోజు మంగళవారం కలిసి రావడం విశేషము. మరి ఈ రోజున మనకు విశేషంగా మన కోదాడ వాస్తవ్యులు వంటిపులి గోపయ్య గారి వంశీయులు ఈరోజు ప్రత్యేకంగా వారు మొత్తం అన్నదానానికి ఇచ్చినారు. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా సకల శుభాలు కలగాలని, ఆరోగ్యంగా ఉండాలని, వారి వంశం ఇంకా వృద్ధి చెందుతూ ఉండాలని కోరుకుంటూ వంటిపులి గోపయ్య, ధర్మపతి అన్నపూర్ణ, వారి కుటుంబ సభ్యులు, వారి కుమారులు వారంతా కూడా అంతా వృద్ధి చెందుతూ ఉండాలని కోరుకుంటూ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉండాలని, అలాగే వచ్చినటువంటి భక్తులు కూడా ఆ స్వామి అనుగ్రహం ఉండాలి. అయితే ఈ భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చదవడం వల్ల చాలా పుణ్యఫలమైనటువంటిది. అయితే 1000 నామాలు ఉంటాయి కాబట్టి అవి మొత్తం కూడా చదవలేనటువంటి స్థితిలో ఉంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని అనేటువంటి ఆ ఒక్క శ్రీరామ తారక మంత్రాన్ని ఒక 3 సార్లు చేసినా కూడా విష్ణు సహస్రనామ పారాయణాన్ని చదివినటువంటి ఫలితం కలుగుతుందని చెప్పేసి అంటారు. అదేవిధంగా తుళ్ళూరు కోటేశ్వరరావు గారు వాళ్ళు ధర్మపత్ని పట్నం వాళ్ళు ఈ అన్నదాన కార్యక్రమానికి కొల్లు ఉపేంద్ర గారు 1000 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాం. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఆయన అందరి మీద కూడా పిలిస్తే పలికే దైవంగా మన తిరుపతి అభయాంజనేయ స్వామి మరి ఎక్కడెక్కడో ప్రశస్తమైనటువంటిదిగా చెప్తున్నారు. అటువంటి పిలిస్తే పలికే దైవం మరి ఆంజనేయ స్వామి మీరు ఏది కోరుకున్నా కూడా ఆయన వెంటనే ఇచ్చేస్తారు. వెంటనే అంటే ఇప్పుడు ఇంటికి పోగానే పని కాదు, ఒక వారం పడుతుంది, ఒక రోజు, కొంతమందికి 1 నిమిషం పట్టవచ్చు, గంట పట్టవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు. కానీ దాన్ని ఏంటంటే మనకు సహనం పరీక్ష పెడతాడు ఆంజనేయ స్వామి. వీడు వచ్చాడు మన దగ్గరికి అంటే వీడిని ఎలా చేయాలి, ఏంటి సమస్యలు అని చెప్పేసి చూస్తాడు. ఎందువల్ల సమస్యలు సృష్టించుకున్నాడు అనేది కూడా ఆయన చూస్తాడు. ఆ సృష్టించుకున్నటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేది కూడా మళ్ళీ ఆయన నిర్ణయిస్తూ ఉంటాడు. మనం వెంటే ఉంటాడు ఆయన. కాకపోతే మనం ఆయన చేయాల్సింది ఏంటంటే రోజు వచ్చి దండం పెట్టుకోకపోయినా కూడా కనీసం శ్రీరామ 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 అనుకుంటే మనసులో చాలు. ఎందుకంటే ఆయనకు కావలసినటువంటిది మీరు పెట్టేటువంటి పంచభక్ష ప్రమాణాలు ఏవి కాదు. ఆంజనేయ స్వామికి ఒక రామనామం అనేటువంటి మంత్రమే ఆయనకు ఆహారం. రామ అనేటువంటి 2 అక్షరాలు మన పాప పుణ్యాలన్నింటినీ కూడా తొలగించేటువంటి. కాబట్టి ఆ శ్రీరామ 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 అని అంటుంటే మనం ఏ పని చేసుకుంటూ ఉన్నా కూడా ఆ శ్రీరామ శ్రీరామ అని కోరుతున్నాం. అది కాకుండా శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి 13 అక్షరాల నామాన్ని చదువుకున్నట్టయితే ఇంకా గొప్ప ఫలితం. అంటే దుష్ట శక్తులు కానీ మన దరిచేయడం అని చెప్పేసి అంటారు. అన్ని సమస్యలు కూడా మనకు ఆ స్వామి తీరుస్తాడు అని చెప్పేసి అంటారు. కాబట్టి అభయాంజనేయ స్వామి ఇక్కడ కాలువొడ్డున వెళ్తున్నటువంటి సమయంలో అందరికీ కూడా అభయం ఇస్తూ పిలిస్తే పలికే దైవంగా కోరిన కోరికలన్నీ కూడా తీరుతూ ఉన్నారు. ఇంకా ముందు ముందు ఈ దేవాలయం అభివృద్ధి చెందుతూ ఎన్నో రకాలుగా వృద్ధి చెందుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా స్వామిని వేడుకొని ఈరోజు అన్నదానానికి సహకరించినటువంటి ఆ వంటల గోపయ్య అన్నపూర్ణ గారు ఉంటారని వారి అన్నప్రసాదాన్ని మనం కూడా అందజేస్తున్నాం. కాబట్టి అన్నప్రసాదాన్ని దైవ ప్రసాదంగా మాత్రమే స్వీకరించండి. కింద పడేయకండి, ఒక మెతుకులు కూడా కింద పడేయచ్చు. వెనక వాళ్ళకు కూడా అన్నప్రసాదాన్ని అందించే విధంగా ఉండాలి. మనకి ఎంత కావాలో అంతే పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకొని వృధాగా పారేయద్దు. ఒక పప్పు కానీ కూర కానీ అన్నం కానీ ఏదైనా. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆ బ్రహ్మే మనకు అన్న ప్రసాదాన్ని అందిస్తున్నటువంటి. కాబట్టి ఆ అన్న ప్రసాదాన్ని జాగ్రత్తగా స్వీకరించింది. ఇక్కడే కాదు, మన ఇంటి దగ్గర కూడా అన్న ప్రసాదాన్ని ఎంతసేపటి కూడా వృధా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం రాజాధిరాజాయ సాహిరే నమో వయం వై శ్రవణాయ వృధమే రామాం కామ కామాయ మోక్షం కామేశ్వరో వై సంధాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం శాంతిరస్తో సుఖిరస్తో ధనధాన్య సముద్రస్తో సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. దయచేసి చెప్పులు లేకుండా రావాలండి. అన్న ప్రసాదాన్ని
ఆ తీసుకున్నటువంటి ఆకులు మీరు తిన్న తర్వాత ఒక పక్కకు వేయండి, ఎక్కడ పడితే అక్కడ వేయకండి. అక్కడ అన్ని రకాలుగా సదుపాయాలు కూడా మీకు కల్పించడం జరిగింది. అందరూ కూడా సహకరించండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్లేట్లు తీయండమ్మా. ఇక్కడ అక్కడ గ్రౌండ్ లోకి వెళ్ళండి. అక్కడ టెంట్ వేసి నాగరాజ్ బాబా అడ్లేవా లేకుండా మీకు సాంబార్ లేకుండా అక్కడ అన్ని మిగతా ప్రసాదాలు అక్కడ వంటలు చేసి తీసుకొని అక్కడ తీర్థ ప్రసాదాలు మీకు ఆ స్వామికి వేయండి. ఇగో భవానీ అనురాధ ప్లేట్ ఇవ్వు. అక్కడ పెట్టించుకోమ్మా. దూరం పెట్టిరా, చెప్పు దూరం గెలవాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు అక్క